లో ఉంటాను. ముసాపేటలో బస్ ఎక్కా. బెంగళూరులో ఒక జాబ్ ఇంటర్వ్యూ పర్పస్ మీద నేను బెంగళూరుకి వెళ్ళిపోతుంది. నైట్ అరౌండ్ 2:45 కి బస్ లో మంటలు రావడం స్టార్ట్ అయింది. సో ఒక బైక్ వచ్చేసి బస్సుకి సంథింగ్ ఏదో అయ్యింది. ఏమైందంటే మాకు క్లారిటీ లేదు. అప్పుడు ఏమైందంటే బైక్ బస్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల స్పార్క్స్ రావడం వల్ల మంట రావడం స్టార్ట్ అయింది. ఇంకా వెంటనే అందరూ చూసుకొని దిగాల్సిన వాళ్ళు దిగిపోయి సేఫ్ అవ్వాల్సిన వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఇదే జరిగింది. నా పేరు సూర్య. నాకేం కాలేదు. ఐడియా లేదు. అది హైదరాబాద్. మూడున్నర ప్రాంతంలో జరుగుతుందండి. ఎలా జరిగిందో నాకు తెలీదు. నేను లేచేటప్పటికి మంటలు వచ్చేసినాయి. విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. వెనక వైపు డోర్ పగలగొట్టుంటే దాంట్లో నుంచి దూకేశాను. ఆ దూకే ప్రాసెస్ లో దెబ్బ తగిలింది. తెలీదండి. నేను లేచేటప్పటికి ఫుల్ మంటలు ఉన్నాయి. నేను స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మాకు తెలీదండి. అది సీటర్ అన్న అయితే తెలుస్తుంది. స్లీపర్ కాబట్టి ఎక్కి పడుకునేస్తాం. ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు ఎవరికి తెలియదు. కటన్స్ ఉంటాయి కాబట్టి. హారిక. ఇక్కడ మీరు చూసుంటారు, కల్లూరు దగ్గర మనకు ఒక గుడ్ మార్నింగ్. Kannur, recently we had one minor fire accident regarding one travels. It's traveling from Hyderabad to Bangalore. So my suggestion is for parents or family members who are searching for the passengers. I just want we have kept one help desk here in GGH Hospital in Kurnool. So the number is help desk number is 9494609814. If you want to know any details regarding to the passenger, please call to this number. This is regarding this number belongs to Kurnool Revenue Department. So we will be updating the details. So no need to panic. Most of the persons are in safe condition. So other details are yet to come. Thank you.